చోలే భటోరాకి కావలసిన పదార్థాలు 2 కప్పుల కాబూన్ శనగలు తీసుకున్నానండి. రాత్రి వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. 2 కప్పుల మైదా, 1 కప్పు ఉల్లిగడ్డ పేస్ట్, 2 టీ స్పూన్లు టీ పౌడర్, 1 కప్పు టమాటా ప్యూరీ, 4 పచ్చిమిర్చి, మిరియాలు 1 టీ స్పూను, దాల్చిన చెక్క చిన్నది, బిర్యానీ ఆకు 2 చిన్నవి, వెల్లుల్లి రెబ్బలు 6, ఇలాచీ 3, లవంగాలు 2, 1 టీ స్పూన్ కస్తూరి మేతి, చిన్న టీ స్పూన్ అల్లం ముక్కలు, గరం మసాలా 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఓమా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ముందుగా మైదా పిండి తడుపుకుందామండి. అందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, తగినంత సాల్ట్, నెయ్యి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ షుగర్ పౌడర్ వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న కప్పు పెరుగు తీసుకున్నానండి. పెరుగుతోటి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. చపాతీ పిండి ముద్దలాగా రావాలి. చోలే భటోరా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అమృత్సర్లో చాలా ఫేమస్ ఇది. నేను సేమ్ అదే స్టైల్లో ట్రై చేశాను, సక్సెస్ అయింది. సో మీకు చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. నార్మల్గా మనం పూరి చేసుకునేది వేరే టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా పిండి తడుపుకొని చేసుకుంటే ఈ పూరి వేరే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఒక 1/2 అవర్ నానబెట్టేసుకుందాము. ముందుగా టీ డికాషన్ కోసం ఒక బౌల్ తీసుకున్నాను. 1 కప్పు వాటర్ పోసుకొని 2 టీ స్పూన్స్ టీ పౌడర్ వేస్తున్నాను. డికాషన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాము. ఈ విధంగా వస్తుంది. ఒక కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కాబూన్ శనగలు ముందుగా నానబెట్టేసుకున్నవి ఇవి వేసేసుకోవాలండి. టీ డికాషన్ పోసేసుకుందాము. కాబూన్ శనగలు చాలా హెల్దీ అండి. ఇవన్నీ మసాలాలు వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. దాల్చిన, బిర్యానీ ఆకు, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, కస్తూరి మేతి, లవంగము, దానికి తగినన్ని వాటర్ పోసుకుంటున్నాను. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి. మూకుడు తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. నూనె హీట్ అయిపోయింది. జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ పేస్ట్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేగిపోయింది చూసారా. కొద్దిగా వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ వేసేసుకుందాము. ఇప్పుడు మనం అన్ని పౌడర్స్ వేసుకుందాము. ధనియా పౌడర్, జీరా పౌడర్, ఓమా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు గమనించినట్లయితే దీనిలో చోలే మసాలా వాడలేదండి. నేను న్యాచురల్ మసాలాలు వాడాను. సో ఫ్లేవర్ చాలా బాగుంది. దీనికి తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ఫుటేజ్ మిస్ అయిపోయింది, సో చెప్తున్నాను. చూడండి, శనగలు ఉడికిపోయాయి. అవి నేను దీనిలో వేసేసుకున్నాను. మీకు చూపిస్తున్నానండి శనగలు ఏ విధంగా ఉడకాలో. చూడండి, ఇలా స్మాష్ అయితే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను.
1 టీ స్పూన్ బటర్ వేసాను. లిడ్ పెట్టేసుకుందాం ఇప్పుడు. చూడండి కుక్ అయిపోయింది. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆయిల్ సపరేట్ అయింది చూసారా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. నేను ముందుగా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. చూడండి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను కదా. పిండి మంచిగా సాఫ్ట్గా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని పూరీలు చేసేసుకోవాలి. బటోరా చేసుకుందాము. నా ఛానల్ మీకు నచ్చేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా రెసిపీస్ ఏవి ట్రై చేసినా కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నా చెప్పండి. నేను ఆయిల్ ముందుగా పెట్టేసుకున్నాను కదా, హీట్ అయిపోయింది. ఇప్పుడు పూరీలని గోలి చేసుకుందాము. మనం నార్మల్ పూరీలు చేసిన దానికంటే ఈ పూరీలు చేస్తే చాలా బాగున్నాయండి టేస్ట్. ఆయిల్ అస్సలు పట్టలేదు. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి అందరికీ నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉందండి. అంతేనండి. ఇదే విధంగా అన్నీ చేసేసుకోవాలి. రెడీ టు ఈట్ చోలే భటోరా.